అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఊరిలో జరిగిన వినాయక చవితి విశేషాలను మీకు కథ రూపంలో అందిస్తున్నాము. మీకోసం ఎంతో కష్టపడి ఈ వీడియో చేశాము. మా కోసం లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా రామ్ చిత్ర కథలు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఊరిలో వినాయక చవితి అంటే పండుగలకే పండుగ. ప్రతి వీధి ప్రతి ఇంట పూల తోరణాలు, దీపాలు, కొత్త బట్టలు, లడ్డూల సువాసన. కానీ ఈ సంవత్సరం మాత్రం ఊరంతా రెండు బృందాలుగా విడిపోయింది. ఒకవైపు పెద్ద విగ్రహంతో యువకుల సమూహం, మరొక వైపు చిన్నపిల్లల చిన్న గణపయ్య బృందం. ఈ సంవత్సరం వినాయక చవితి ఎలా ఉండబోతుందో మనము చూద్దాం పదండి. యువకులు ట్రక్కులో 12 అడుగుల భారీ గణపయ్యను తెస్తారు. బాణాసంచా, డీజే సాంగ్స్, డాన్స్ తో ఊరు కిక్కిరిసిపోతుంది. ఒక యువకుడు గొప్పలు చెప్పుకుంటున్నాడు. మా గణపయ్య ఊరిలోనే పెద్దది, 10 ఊళ్ళు చూసి ఈ విగ్రహం తెప్పించాం. మరొకతను ఇలా అంటాడు, ఇక మీరు పిల్లలు, మీరు చేసిన ఈ చిన్న బొమ్మ గణపతులను ఎవ్వరూ చూడరు. అప్పుడు పిల్లలు అమాయకంగా ఇలా అంటారు, గణపయ్యను మనం బంగారంతో చేశామా మట్టితో చేశామా అన్నది చూడడు, మనం ఎంత ప్రేమతో చేస్తామో అదే చూసి సంతోషిస్తాడు. ఒక చిన్నారి తన మట్టి గణపయ్యను చూపించి, ఇది నేను నా చేతులతో చేశాను, పెద్దది కాదు, కానీ మనసంతా పెట్టి చేశాను. ఊర్లో పెద్దలంతా ఒక పోటీ పెడతారు. మరి ఈసారి చూద్దాం గణపయ్యకు ఎవరు బాగా పూజలు చేస్తారో. యువకులు పూలు, పటాకులు, డీజే సౌండ్తో పెద్ద గణపయ్యను అలంకరిస్తారు. పిల్లలు తమ మట్టి గణపయ్యకు చిన్న పూలమాల వేసి లడ్డూ పెట్టి భక్తితో పాటలు పాడుతారు. ఇక నిమజ్జనం రోజు రానే వచ్చింది. ఇప్పుడే అసలైన పరీక్ష. పెద్ద విగ్రహం ట్రక్కులో పెట్టి నది వైపు తీసుకెళ్తున్నారు. మార్గమధ్యంలో వర్షం మొదలయ్యింది. ట్రక్కు బురదలో ఇరుక్కుపోయి ఎవరూ కదిలించలేకపోతున్నారు. యువకులు గణపతి బప్ప మోరియా అనుకుంటూ గట్టి గట్టిగా అరుస్తూ ట్రక్కును ముందుకు తోయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా ట్రక్కు కొంచెం కూడా ముందుకు కదలడం లేదు. అయ్యో, గణపయ్య ముందుకు కదలడం లేదు అని అంతా నీరసించిపోయారు. అదే సమయంలో పిల్లలు తమ చిన్న గణపయ్యను చేతుల మీద మోసుకొని నడుస్తూ నది దగ్గరికి తీసుకెళ్తున్నారు. వర్షంలో తడుస్తూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. మొత్తం ఊరంతా వాళ్ళ వెనకాల వెళ్తుంది. చిన్నారి గణపయ్యను నిమజ్జనం చేస్తూ పిల్లలు గట్టిగా, గణపయ్య వచ్చే సంవత్సరం మళ్లీ రావయ్యా అని కేకలు పెడుతున్నారు. పెద్ద విగ్రహం దగ్గర ఇరుక్కుపోయిన యువకులు తల వంచుకొని నిల్చున్నారు. అందులో ఒకతను ఇలా అంటాడు, మేము డబ్బులు ఖర్చు పెట్టాం కానీ గణపయ్యను మనసులో పెట్టుకోలేదు. మరొకతను ఇలా అంటాడు, చిన్నపిల్లలు గెలిచారు, ఎందుకంటే వాళ్ళు ప్రేమతో సత్ప్రవర్తనతో పూజ చేశారు. పెద్దలందరూ కలిసి పిల్లల గణపయ్య ముందు నమస్కారం చేసుకుంటారు. గణపయ్య ముందు పెద్దది చిన్నది అన్న తేడా ఉండదు. విగ్రహం ఎన్ని అడుగులైనా గణపయ్యకి సంబంధం లేదు. మనం ఎంత భక్తితో చేస్తున్నామన్నదే ముఖ్యం. మనం అంతా సంతోషంగా కలిసిమెలిసి పూజలు చేస్తే అదే ఆ గణపయ్యకి నచ్చుతుంది. గణేష చతుర్థి అనేది ఖర్చులు, అహంకారం, ప్రదర్శన కోసం కాదు. స్వచ్ఛమైన మనస్సుతో ఒక చిన్న ఫలమో పత్రమో సమర్పించినా చాలు. నిస్వార్థమైన భక్తితో పిల్లలు ఎంతో ప్రేమగా ఈ నవరాత్రులు పూజలు చేసి నా మనసును గెలుచుకున్నారు. భక్తితో భజన పాటలతో ఈ సంవత్సరం వినాయక చవితి చేయండి. అదే నాకు చాలా ఇష్టం. చేస్తారు కదూ? రామ్ చిత్ర కథలు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.